బ్యాక్ రూమ్స్ మూవీ రివ్యూ. యెస్, ఐయామ్ బ్యాక్. సారీ, కొంచెం గ్రాడ్యుయేషన్ పనుల్లో కొంచెం బిజీ అయ్యా. బట్ ఐయామ్ బ్యాక్. ఈ సమ్మర్‌కి చాలా మంచి సమ్మర్ మూవీస్ ఉన్నాయి. ఇంగ్లీష్ మెయిన్‌గా హాలీవుడ్‌లో ఉన్నాయి. సో ఐయామ్ రెడీ. బ్యాక్ రూమ్స్ దగ్గర వస్తే ఇది ఒక ఇంటర్నెట్ మీమ్. ఇన్ ద సెన్స్ లైక్ ఒక ఇంటర్నెట్‌లో బోర్న్ అయింది. సో నువ్వు ఫ్యానా లేకుంటే థియరీస్ తెలుసా అంటే ఓకే. ఐయామ్ సెమై ఫ్యాన్. అంత పెద్ద అంటే అప్పట్లో ఆ ప్రైమ్ టైమ్‌లో కొంచెం రీసెర్చ్ చేశా థియరీస్ అదంతా. కానీ కొంచెం తగ్గింది. ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్. సో చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే ఇట్ వాజ్ యావరేజ్ టు గుడ్. రివ్యూకి ముందు కొంచెం బ్యాక్ స్టోరీ, సినిమా ఏంటి, అసలు ఈ బ్యాక్ రూమ్స్ అంతా ఏంటి అంటే, సో ఇది ఒక ఇంటర్నెట్లో బాన్ అయింది. ఒక యెల్లో పిక్చర్ ఎవరో వేస్తారు. సో డైరెక్టర్ పేరు కేన్ పార్సన్స్. ఈ ఒక యూట్యూబ్ సిరీస్ తీశారు. సో ఆ యూట్యూబ్ సిరీస్లో ఆయనే ఈ బ్యాక్ రూమ్స్ ఏంటి ఆయన వెర్షన్ అది. సో ఇప్పుడు ఈ A24 స్టూడియోస్ ఆయన పిలిచి డబ్బులు ఇచ్చి నువ్వు ఒక సినిమా తీ అని, ఇది బ్యాక్ రూమ్ సినిమా. సో ఇట్స్ మెయిన్గా అది ఆయన పర్స్పెక్టివ్. ఈ బ్యాక్ రూమ్స్ అంటే ఏంటిది అని అంటే ఆయనదే. సో మల్టిపుల్ థియరీస్ ఉన్నాయి, మల్టిపుల్ వెర్షన్స్ ఉన్నాయి, కానీ ఇది కేఎన్ పార్సన్స్ది. సో అది ఈ సినిమా బ్యాక్ స్టోరీ ఎలా అయిందని నీవు చూడాలా అంటే ఐ రికమెండ్. ఇట్స్ ఫర్ యువర్ బెస్ట్. లేదంటే ఒక సమ్మరీ వీడియో చూడొచ్చు, బట్ కంపల్సరీ అవసరం లేదు. ఇంకా మెయిన్ రివ్యూ దగ్గర వస్తే ముందు పాజిటివ్స్ గ్రిప్పింగ్. చాలా సస్పెన్స్ఫుల్గా ఉంటుంది. ఇట్ బిల్డ్స్ లైక్ అసలు ఇప్పుడు హారర్ ఫిల్మ్ కాదు. రీసెంట్గా సినిమా వచ్చింది అబ్సెషన్, దాని గురించి చెప్తా ఎండింగ్లో. బట్ అలాంటి హారర్ ఫిల్మ్ కాదు, జంప్ స్కేర్స్ ఉండవు, అలాంటిది ఏం లేదు. ఇట్స్ జస్ట్ మెయిన్గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అని చెప్తారు కదా, అలాంటి సినిమా. చాలా సస్పెన్సివ్గా ఉంటుంది. దాంతో మళ్ళీ సౌండ్ డిజైన్, అదే ఒక పాజిటివ్. సౌండ్ డిజైన్ ఇస్ వెరీ గుడ్. సో మీరు పిక్చర్ చూస్తే బ్యాక్ రూమ్స్లో మెయిన్గా యెల్లో వాల్స్, బేసిక్ ఫ్లోరెసెంట్ లైట్స్ ఉంటుంది. సో సౌండ్ డిజైన్ అయితే ఇట్స్ వెరీ గుడ్. ఇట్ బిల్డ్స్ దట్ సస్పెన్స్. ద హమ్మింగ్ ఆఫ్ ద లైట్స్, లేదంటే ఒక క్యాజువల్ ఇలా జరిగితే చాలా చాలా సస్పెన్స్ఫుల్గా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ సో దట్ వాజ్ ద మెయిన్ పాజిటివ్ ఆఫ్ ద ఫిల్మ్. బేసిక్ హారర్ జంప్ స్కేర్స్ లేదంటే లౌడ్ సౌండ్స్ ఏం కాదు. ఇట్ వాజ్ నైస్ సస్పెన్స్ఫుల్, లైక్ ఏమవుతుంది నెక్స్ట్ అని. అదే ఈ సినిమాకి బెస్ట్ పాయింట్. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ మ్యూజిక్ ఆల్రెడీ చెప్పేసా, కానీ సౌండ్ డిజైన్ ఇస్ ఫ్యాబ్యులస్. అసలు దట్ వాజ్ ద మెయిన్ పాజిటివ్ ఆఫ్ ద ఫిల్మ్. లైక్ ఆ ఈరీనెస్, ఆ సస్పెన్స్ఫుల్నెస్ బిల్డ్ చేయాలంటే మ్యూజిక్ ఇస్ అ బిగ్ ఫ్యాక్టర్. అండ్ ఈ సినిమాలో అయితే మ్యూజిక్ ఇట్స్ వెరీ గుడ్. ఐ రికమెండ్ గోయింగ్ టు అ గుడ్ థియేటర్. నాకైతే మ్యూజిక్ వల్ల నాకు కొంచెం సస్పెన్స్ఫుల్ ఫీల్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ యాక్టింగ్. పేరు రాలేదు, బట్ 2 ప్రొటాగనిస్ట్ ఉంటారు. బోత్ వెరీ గుడ్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అండ్ ఐ థింక్ లైక్ దే హెల్ప్ ఆ ఈరీనెస్, ఆ సస్పెన్స్ఫుల్నెస్తో చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక స్పాయిలర్స్ అని చెప్పను, ఒక డైనింగ్ టేబుల్ సీన్ ఉంటుంది ఎండింగ్లో, థర్డ్ యాక్ట్ దగ్గర. అండ్ అక్కడ కొంచెం ప్లాట్ ట్విస్ట్ అవుతుంది. అది అక్కడ యాక్టింగ్ ఇద్దరిది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ సో యాక్టింగ్ వైజ్ ఈయన మేల్ యాక్టర్ చాలా సినిమాల్లో వస్తున్నారు హాలీవుడ్లో. సో హోప్ఫుల్లీ హీ హాజ్ అ గుడ్ కెరీర్. నెగిటివ్స్ దగ్గర వస్తే మెయిన్గా వెరీ స్లో. బట్ ఇప్పుడు ఒక జానర్ ఉంటుంది, స్లో బర్న్ థ్రిల్లర్. అలాంటి జానర్ ఈ సినిమా. ఇట్స్ మీరు కూర్చుంటే మీకు అలాంటి టెన్షన్ స్లోగా రైజ్ అవుతాయి. అలాంటి సినిమాలు ఇష్టం అంటే ది సినిమా ఇస్ వెరీ గుడ్. బట్ కాదు, నాకు ఆబ్సెషన్ సినిమా లాగా టకటక జంప్ స్కేర్స్ టకటక అయిపోవాలంటే ఈ సినిమా సూట్ అవ్వదు. బట్ ఇంకా స్టోరీ దగ్గర వస్తే ఆ యూట్యూబ్ సిరీస్ చూడాలా అంటే అంత అవసరం లేదు. ఐ థింక్ యూ కెన్ జస్ట్ వాచ్ అ క్విక్ యూట్యూబ్ సమ్మరీ. బట్ ఇట్స్ హెల్ప్ఫుల్. ఏమో మీకు కొంచెం ఇంకా నచ్చచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ యూట్యూబ్ సిరీసే నచ్చింది నిజం చెప్పాలంటే మూవీ కన్నా. బట్ ఐ థాట్ ఇట్ వాస్ గుడ్. నాకు మూవీ అయితే బాగానే అనిపించింది. బట్ కంపేర్ టు అబ్సెషన్ రీసెంట్గా వచ్చింది, నేను అబ్సెషన్ కూడా చూసా. సారీ, రివ్యూ లేదు, బట్ అబ్సెషన్ నాకు ఇంకా నచ్చింది కంపేర్ టు బ్యాక్ రూమ్స్. ఎందుకంటే నాకు అలాంటి సినిమాలే కొంచెం ఇంకా ఇష్టం. బట్ 2 డిఫరెంట్ జానర్స్ డిపెండింగ్ ఆన్ యూ. నాకు మై ప్రిఫరెన్స్ ఇస్ అబ్సెషన్. సో అంతే గైస్, సారీ చక్కటక అయిపోయింది. నెక్స్ట్ వీడియో పెద్ద ప్రెడిక్షన్. ఐమ్ జస్ట్ వెయిటింగ్. అన్ని కాంటెంట్ పీసెస్ వచ్చాయి. ఏమైనా రిలీజ్ ట్రైలో వస్తుందంటే ఇంకా కొంచెం ఇస్తా ప్రిడిక్షన్. బట్ ఇప్పటి వరకు అయితే సింపుల్గా చెప్పాలంటే నాకు ఓకే హైప్. ఐ వాంట్ టు సీ ద ఫిల్మ్, బట్ అక్కడ కొంచెం డౌట్ ఉంది. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ గైస్. మీరు బ్యాక్ రూమ్స్ చూస్తుంటే చెప్పండి ఎలా అనిపించదు. లేదు నేను అబ్సెషన్ చూసామంటే అది కూడా చెప్పండి ఎలా అనిపించిందని. థ్యాంక్ యూ గైస్. సీ యూ సూన్. బై.